హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫేస్బుక్ పైన ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఈ మధ్య చాలా ఫేస్బుక్ అకౌంట్స్ డిమానిటైజ్ అండ్ సస్పెండ్ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ 5 మిస్టేక్స్. ఓకే, సో 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి చెయ్యకండి. చేసినట్టయితే మీరు ఫేస్బుక్ మీద చాలా రోజుల వరకు సర్వైవ్ అయితే కాలేరు. ఫేస్బుక్ నుంచి వర్క్ చేయాలి, మేము ఫేస్బుక్ నుంచి మనీ అన్నది ఎర్న్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ 5 మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలు ఫేస్బుక్ పైన చెయ్యొద్దు. ఓకే, సో ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ అకౌంట్ నుంచి షేర్ అన్నది చెయ్యొద్దు. ఫేస్బుకే మనకు కొన్ని అలౌట్ చేసిందనమాట. ఏంటి అంటే మీరు 3 గ్రూప్స్ వరకే మన ప్రొఫైల్ నుంచి కానీ పేజ్ నుంచి కానీ 3 గ్రూప్స్ వరకే మనం షేర్ చేసే ఆప్షన్ అన్నది ఇచ్చిందనమాట. అంతకంటే మించి చేశారనుకోండి మీ అకౌంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మామూలుగా అయితే మీరు చెయ్యకండి. అగర్ చెయ్యాలనుకుంటే 3 గ్రూప్స్లలో మాత్రమే చెయ్యండి, అంతకు మించి చెయ్యకండి. ఓకే, సెకండ్ది వచ్చేసి ఏంటంటే మీ వీడియోస్ని మీరే చూసుకోవడం. ఓకే, సో మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఎలా వచ్చింది అని కానీ లేకపోతే వ్యూ కోసం అన్నా కానీ మనం మన వీడియోని వాచ్ చేస్తూ ఉంటాం. సో అది ఖచ్చితంగా మనం అసలు చేయకూడని విషయం అనమాట. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఏంటి అంటే మనం రీల్స్ వేసిన వీడియోస్ వేసిన మనమే వెళ్ళి ఫస్ట్ చూసుకుంటూ ఉంటాం. సో అది ఆ మిస్టేక్ అన్నది అస్సలే చెయ్యొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే 5 హ్యాష్ ట్యాగ్స్ కంటే ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ అన్నది వాడొద్దు. ఓకే, సో మీరు 2 or 3 యూస్ చేయొచ్చు, 4 కూడా యూస్ చేయొచ్చు, ఆఖరికి 5 కూడా యూస్ చేయొచ్చు. కానీ అంతకంటే మించి హ్యాష్ ట్యాగ్స్ అన్నది ఎక్కువగా యూస్ చేయొద్దు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిక్ బేట్ అనమాట. ఇది ఎలా అంటే మీకు జాబ్స్ రిలేటెడ్ కానీ శాలరీ గురించి కానీ లేకపోతే ఏమన్నా మనీ అడగడం గురించి కానీ ఇలాంటివి అన్నది స్పామ్ కిందికి వస్తాయి అనమాట. సో అవి క్లిక్ బేట్ లాగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే మన అకౌంట్కి చాలా ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఇలాంటి క్లిక్ బేట్కి సంబంధించిన ఏవి కూడా మీరు మీ అకౌంట్లో చేయొద్దు. ఫేస్బుక్ నుంచి మనీ ఎర్న్ చేయాలంటే ఇట్లాంటివన్నీ చేయొద్దు అనమాట. ఓకే, సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మాటికి పే అవుట్ అకౌంట్ని అప్డేట్ చేసుకోవడం. ఇలా చేసినట్టయితే మీ పే అవుట్ అకౌంట్లో ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, మీరు ఊరుకురికే అప్డేట్ చేసినా కొద్దీ మీరు ఊరుకురికే ఇలా చేస్తున్నారు అని ఇన్యాక్టివిటీ ప్రాబ్లం వచ్చి మీ అకౌంట్ అన్నది సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. 5 మిస్టేక్స్ గనక చేసినట్టయితే ఈ టైంలో పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ వల్ల మనకి అకౌంట్స్ అన్నది డీయాక్టివేట్ అయిపోతున్నాయి. ఓకే, ఇంతకుముందు మనకి ఫ్లాగ్ బిహేవియర్, ఇన్అథెంటికేషన్ బిహేవియర్ ఇలాంటివి, ఇన్అథెంటికేషన్ ఎంగేజ్మెంట్ లాంటివి వచ్చి ఛానల్ అన్నది పోయాయి. ఇప్పుడు మాత్రం అలాంటి నోటిఫికేషన్స్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ ఛానల్ సస్పెండ్ అయిపోతుంది. సో మనం ఇవన్నీ చేసినట్టయితేనే అది ప్రాబ్లం అన్నది ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. సో ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ అయితే మేము చూసాము. ఇలాంటి చేసిన వాళ్ళకే ఆ సస్పెండ్ అవ్వడం లేదా మానిటైజేషన్ డిజేబుల్ అయిపోవడం అన్నది జరిగిందనమాట. సో బీ కేర్ఫుల్గా ఉండండి. ఇవన్నీ 5 మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండండి. చేస్తే కనుక మీ మానిటైజేషన్ ఎప్పుడైనా పోవచ్చు అండ్ ఎప్పుడైనా అకౌంట్ సస్పెండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇప్పుడు మనకి రిమైండర్స్ ఏమీ ఇవ్వట్లేరు, నోటిఫికేషన్ ఏమీ ఇవ్వట్లేరు. ఫ్లాగ్ బిహేవియర్ వచ్చిందనో అథెంటికేషన్ వచ్చిందనో ఏదన్నా కూడా అవన్నీ ఏమి ఇవ్వట్లేదు. డైరెక్ట్ ఛానల్ అన్నది సస్పెండ్ అయిపోతుంది. ఓకే, సో ఇవి చేయకుండా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.